చదువుతున్నాను. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండేవాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. ఏమిటి ఆ కల అనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మును ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. 11వ వచనం, అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. అసూయ. ఎవరి మీద అసూయ? యోసేపు మీద అసూయ. బైబిల్ సెలవిస్తూ ఉంది, యోసేపునకు యెహోవా తోడై ఉండెను. యోసేపు నీతిగా జీవించాడు, యథార్థవంతుడిగా జీవించాడు, పరిశుద్ధునిగా జీవించాడు. యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కానీ సహోదరులు అలా కాదు. యూదా కావచ్చు, రూబేను కావచ్చు, మిగతా సహోదరులు అలా కాదు. వాళ్ళు గొర్రెలను మేపుకోవడానికి వెళ్ళేవాళ్ళు, పొలాల్లో తిరిగేవాళ్ళు, అవకాశం వచ్చిన ప్రతిసారి పాపిష్టి పనులు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు. పనికి వెళ్తున్నామని చెప్పి, పొలానికి వెళ్తున్నామని చెప్పి, పశువులను మేపుతామని చెప్పి ఇంటిలోంచి బయటికి వెళ్ళి అడ్డమైన పనులు చేసేవాళ్ళు. నాన్న అనుకునేవాడు పనికి వెళ్ళారు కదా, పశువుల్ని మేపడానికి వెళ్ళారు కదా అనుకునేవాడు. కానీ వాస్తవంగా వాళ్ళు అడ్డమైన పనులు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారా? యోసేపు యొక్క సహోదరులు ఇలాగే జీవించారు. కాబట్టి యోసేపు వాళ్ళను పసిగట్టి వాళ్ళు చేసే ప్రతి పనికి మాలిన పని వచ్చి నాన్నకు చెప్పేవాడు. నాన్నా, రూబేనన్నా పశువులు కాచడానికి వెళ్ళాడు కదా. అవును నాన్న, వెళ్ళాడు కదా. లేదు నాన్న, అన్న పశువులు కాయడానికి వెళ్ళలా, పాపిష్టి పనులు చేయడానికి వెళ్ళాడు అని చెప్పి తాను చూసిన దానిని తిన్నగా నాన్న దగ్గరికే వచ్చి చెప్పేవాడు. వాళ్ళు చేసే అడ్డమైన పనులన్నిటినీ కూడా యోసేపు కనిపెట్టేవాడు, వచ్చి నాన్నకు చెప్పేవాడు, జాగ్రత్త పడమనేవాడు. యోసేపు మాత్రం వాళ్ళతో పాటు కలిసి తిరిగేవాడు కాదు, వాళ్ళతో పాటు కలిసి పాపం చేసేవాడు కాదు. పరిశుద్ధంగా జీవించడానికి తను ప్రత్యేకించుకున్నవాడు. పరిశుద్ధంగా జీవిస్తూ ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి యోసేపునకు దేవుడు ఒక రోజు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఒక కళ ఇచ్చాడు. ఏమిటంటే, తన పన నిలబడి ఉండగా మిగతా వారి పనులన్నీ వచ్చి సాష్టాంగపడెను. కాబట్టి యోసేపును చూసి అన్నయ్యలు అసూయపడి, ఏమిట్రా, ఒకరోజు నువ్వు మమ్మల్ని ఏలతావా, అధికారిగా మా మీద చలామణి చేస్తావా, మేమొచ్చి నీ ఎదుట సాష్టాంగపడాలా, ఏమనుకుంటున్నావు నువ్వు? అసూయపడ్డారు. కాబట్టి యోసేపును చూసి అన్నయ్యలు అసూయపడి, ఏమిట్రా, ఒకరోజు నువ్వు మమ్మల్ని ఏలతావా, అధికారిగా మా మీద చలామణి చేస్తావా, మేమొచ్చి నీ ఎదుట సాష్టాంగపడాలా, ఏమనుకుంటున్నావు నువ్వు? అసూయపడ్డారు. అసూయపడ్డమే కాకుండా ఒకరోజు వాళ్ళ క్షేమాన్ని తెలుసుకోవడానికి పొలానికి వెళితే దూరం నుంచి యోసేపును చూసి వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఏమిటంటే, వీడు కలలు కానీ
మనం అంట ఒక రోజు అంట వీడి దగ్గరికి వెళ్ళి వీడి కాళ్ళ మీద పడతామంట, సాష్టాంగం పడతామంట. పనికి మాలిన కళ్ళన్నీ కని మనకు చెప్తున్నాడు, ఓ పని చేద్దాం, వీడిని మనం ఈ గోతులో పడేస్తే వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అని చెప్పి ఏమైందో చూద్దాం. 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వస్తున్నాడు, వీనిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీనిని తిరివేసినని చెప్పుదాం, అప్పుడు వీడి కళ ఏమవుతుందో చూద్దాం. ఎంత దారుణం అండి, తమ్ముడిని చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సమయంలో రూబేను వచ్చి ఒక మాట అంటున్నాడు. 21వ వచనం. ఆ మాట విని రూబేను, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేను తన తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడే అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడవేద్దాం అని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుగి ఉన్న విచిత్రమైనటువంటి నిలువుట అంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడవేశారు. ఈ లోపట వారు భోంచేస్తూ ఉండగా కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తికయు, బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదును వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమిటి ప్రయోజనం? ఈ ఇష్మాయేలులకు వానిని అమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా అని. 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మేశారు. ఎంత దారుణం అండి. ముందేమో చంపేసి గోతులో పడేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత రూబేన్ వచ్చి, చంపితే మనం సమాధానం చెప్పుకోలేమురా, వద్దురా, చంపొద్దురా, మన తమ్ముడు కదా అని అంటే సరే గోతులో పడేశారు. ఈ లోపల యూదా వచ్చి అంటున్నాడు, గోతులో పడేస్తే మనకేంటి లాభం, అమ్మేస్తే కాస్త డబ్బులు వస్తాయి అని చెప్పి యూదాను 20 వెండి నాణ్యములకు అమ్మకానికి పెట్టేశాడు. వీళ్ళందరూ కలిసి అసూయతో తమ్ముణ్ణి 20 తులముల వెండి నాణ్యాలకు అమ్మి పడేశారు. ఏమిటి? అసూయ.